బాగానే చేద్దామా కదా నీకు ఇవి పెట్టుకోవడానికి హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అండి. ఇక్కడ మా డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఎంత మెస్సీగా ఉందో. మొత్తం కూడా చిందరవందంగా లాగి పీకి అట్లా అయింది కదా. సో ఒకసారి దీన్ని అయితే కొంచెం ఆర్గనైజ్ చేసుకుందాము, క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్తది వస్తూనే ఉంటుంది. పాతదంతా అట్లా స్టఫ్ లాగా ఉండిపోయి ఎట్లా అంటే అంత మెస్సీగా కనిపిస్తుంది. సో అందుకే వీలున్నప్పుడల్లా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో దానికి క్లీన్ చేసుకునే ముందు ఎలా ఉంది అన్నదైతే చూపిస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఓకేనా? సో ఆ రోజు యాక్చువల్గా పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి డే బై డే అనమాట. సో వాళ్ళ పిల్లలకి హాలిడేనే ఆ రోజు. ట్యూస్డే అంటే ముందు రోజు ఎగ్జామ్ జరిగింది. ఇంకా సాయిది అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇద్దరికి సోషల్ ఎగ్జామ్, ఇద్దరిది సమన్వి చదువుకుంటుంది. సాయిది అయితే అయిపోయింది. నేను ఇంకా ఇవి కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, సో ఆ కార్డ్బోర్డ్స్కి ఈ గిఫ్ట్ ర్యాపర్స్ మొన్న మా హస్బెండ్ బర్త్డేకి ఇచ్చాము కదా, సో బర్త్డేకి ప్యాక్ చేసినవి అనమాట. సో ఇవి అయితే బాగున్నాయి, చూడటానికి లుక్ వైజ్గా కూడా బాగున్నాయి కదా అనేసి ఆ కార్డ్బోర్డ్ వాటన్నిటికీ వీటితో కవర్ చేసేసాను అనమాట. దానిలోనే నేను ఇంకా వాచ్లు ఎన్ని కొంటారో అండి, ఎక్కడికి వెళ్తే అక్కడికి. అదేం కాస్ట్లీ వాచ్లు ఏం కాదు, నార్మల్గా 100 అట్లా ఉండే వాచ్లే అనమాట. చిన్నప్పటి నుంచి కూడా చాలా, చిన్నప్పటి నుంచి కాదు కొన్నవి ఉంటాయి కదా, అవన్నీ చాలా మిగిలి ఉన్నాయి. వాటిలో ఏది పని చేస్తుందో ఏది పని చేయట్లేదో ఒకసారి చెక్ చేద్దాం సాయి, మీకు ఏమైనా కావాలి అంటే ఉంచుకోండి, లేదంటే పడేసేద్దామని చెప్తుంటే వాడు హెల్ప్ చేస్తున్నాడు. సో అవన్నీ కొంచెం పిల్లల థింగ్సే కాబట్టి వాళ్ళకి కొన్ని ఇష్టమైనవి ఉంటాయి కదా, అందుకే వాళ్ళని అడుగుతున్నాను. నార్మల్గా ఇంకా వాళ్ళని అడిగామంటే అన్నీ ఉంచమని అంటారు, కానీ ఒక్కసారి అయితే వాళ్ళకి చూపిద్దాంలే అనేసి వాడిని అడుగుతుంటే వాడు హెల్ప్ చేస్తున్నాడు. సమన్వి అయితే చదువుకుంటుంది. యాక్చువల్గా వాళ్ళ డాడీ ఉన్నారు ఇంట్లో, తనే చదివిస్తున్నారు. కొంచెం ఇంకా ఇంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటానులే, ఎలాగూ కొంచెం ఇంట్లో కూడా వేరే వర్క్ ఉంది కొంచెం, అందుకని చెప్పేసి తను ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఏది లేకపోయినా కూడా అబ్బా లేదు అన్నట్లు అనిపిస్తుంది. మళ్ళీ ఉంది అంటే నిజంగా అది ఎంత పన్నో కదండి. ఏదైనా సర్దుకోవటం, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవటం. డ్రెస్సింగ్ టేబుల్ లేదనిపిస్తుంది. ఉంటే దాని నిండా అవసరమైనవి, అవసరం లేనివి, అట్లానే కప్బోర్డ్స్ అయినవి ఏవైనా సరే, లేకపోతేనేమో లేదనిపిస్తుంది, ఉంటేనేమో అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది. సో ఇక్కడైతే పిల్లలు హెల్ప్ చేశారు నాకు. యాక్చువల్గా నాకు కూడా అంత హెల్త్ అయితే బాగాలేదు, కొంచెం ఫీవరిష్గా ఉంది, కొంచెం లైట్గా. సో పెద్ద ఓపిక అయితే లేదు, కానీ అలానే పోతుంది. ఏదో ఒకటి కొంచెం నాకు మార్నింగ్ టైంలో వర్క్ చేయటం అంటే కొంచెం చిరాకుగా ఉంటుంది. పిల్లలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్సిమం నాకు ఇంట్లో వర్క్ అది అయిపోయేసరికి 10-11 అవుతుంది, మా హస్బెండ్ వెళ్ళిపోయే వరకు. ఇంకా 1-2 అవర్సే నేను మళ్ళీ అక్కడ వర్క్ చేసుకోవడం నాకు కొంచెం కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువ. ఆ 2 అవర్స్ అయితే కొంచెం టీవీ చూస్తూ అట్లా ఉంటాను. ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత అయితే వాళ్ళ హోంవర్క్స్ చేయించుకోవడం, డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం, క్లాసులు, ఇంక ఇవి ఏదో ఒకటి సరిపోతాయి కదా. సో నార్మల్గా ఈవినింగ్ పని చేయాలనిపిస్తుందిలే, కానీ ఈవినింగ్ కుదరదు. బట్ ఈరోజు ఎట్లాగో వీళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా నన్ను టీవీ చూడటానికి అంత ప్రశాంతంగా నాకైతే ఏం ఉండదు. అందుకని చెప్పేసి సరే ఎలాగో కొంచెం ఫ్రీగానే ఉన్నాను కదా అనేసి అయితే ఈరోజు పెట్టుకున్నాను ఈ పని. ఒకే రోజు మొత్తం అయితే చేసుకోలేను. వీలున్నప్పుడు ఎక్కడ ఏ రూమ్లో ఏది బాగాలేదో అన్నట్లు చూసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ మా హస్బెండ్ జోక్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా వీడియో ఆన్ చేసి ఉంది కదా, సో అది చూడలేదు తను, దాని గురించి వచ్చి ఏదో ఇంకా అక్కడ జోక్ చేస్తున్నారు.
కొంచెంసేపు రెస్ట్ అనమాట. సమ్మర్ వీక్ బ్రేక్. సోషల్ ఎగ్జామ్ అండి, ఇద్దరికి సోషలే. సాయికి అయితే కొంచెం ఈజీయే కానీ సమ్మర్ వీక్ అయితే తన 6th క్లాసు, ఆల్మోస్ట్ 7 లెసన్స్ అట్లున్నాయి. ఫుల్గా ఎట్లా అంటే జపాన్ గురించి, మన ఇండియా కన్నా కూడా ఎక్కువ జపాన్ గురించి, అట్లా వేరే కంట్రీస్ గురించి కూడా. అవేమో మనకి ఆ పేర్లే సరిగా తెలియవు, జపాన్ కంట్రీ అట్లా అంటే. సో పాపం దానికి కొంచెం ఎక్కువే ఉంది సిలబస్. సరే మార్నింగ్ నుంచి చదువుతుంది కదా అనేసి కొంచెం బ్రేక్ తీసుకుంది. నేను మ్యాక్సిమం ఎట్లా అంటే ఏది పడేయను తొందరగా. అందరు లేడీస్ అంతేనేమో, అబ్బా మళ్ళీ ఎప్పుడైనా దేనికని యూజ్ అవుతుందేమో కదా, ఉంచుకుందాం కదా, ఆ తర్వాత అవసరం లేకపోతే పడేద్దాంలే. ఎట్లా అంటే కొన్ని బ్యాండ్స్ ఉంటాయి కదా, హెయిర్ బ్యాండ్స్కి కింద ఫ్లవర్స్ లాగా అట్లా వస్తాయి. లేదు డ్రెస్సెస్కి, అమ్మాయిల డ్రెస్సెస్కి కొన్ని ఫ్లవర్స్ లాగా అట్లా వస్తాయి కదా, అవి కూడా పడేయను. ఏదన్నా క్రాఫ్ట్ చేస్తున్నా, ఏమైనా చేస్తున్నా, రేపు ఎప్పుడైనా కావాలంటే ఉంటాయిలే కదా అనేసి. సో అట్లా పనికిరాని స్టఫ్ ఎంత ఉందో ఎప్పటికప్పుడు సర్దుతూనే ఉన్నా కూడా. ఇక్కడ మా వాడు కాయిన్స్ చూపిస్తున్నాడు. యాక్చువల్గా వాడికి కొన్ని సర్దుతుంటే కొన్ని కనిపించాయి అనమాట. అది 10 పైసా అని చెప్తున్నాడు. నేను ఇక్కడ వాయిస్ ఇదంతా మ్యూట్ చేశాను. 10 పైసా, 25 పైసా, 1 రూపీ నోట్స్ అట్లా కొన్ని దొరికాయన్నమాట. అవన్నీ ఇంకా మొత్తం వాళ్ళకి తెలియవు కదా, వాళ్ళకి 1 రూపీ కాయినే తెలుసు. ఇలా 10 పైసా, 25 పైసా, 5 పైసా ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. అవి కనిపిస్తే వాడు ఇంకా అవే చూపిస్తున్నాడు, మీరు కూడా చూస్తారు కదా అనేసి. ఇక్కడైతే నేను మ్యాక్సిమం వీలున్నంత వరకు ఇంకా లేదు, ఇంక యూజ్ చెయ్యంలే అని చెప్పేసి మ్యాక్సిమం అన్నీ అయితే పడేస్తున్నాను. ఇప్పుడు దాకా ఏదైనా యూజ్ అవుతుంది అని దాచిపెట్టింది అయితే. ఇది యాక్చువల్గా ఇది వచ్చేసి మొబైల్ హోల్డరు. మా హస్బెండ్కి ఎప్పుడో ఏదో ఆఫీస్ ఈవెంట్లో గుడీస్ లాగిస్తారు కదా కొన్ని ఐటమ్స్, దానిలో ఇచ్చారనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది, కొంచెం స్టైల్గా మోడల్గా కూడా ఉంది. మరి దాన్ని ఎలా ఓపెన్ చేయాలి అన్నది కూడా నేను అప్పుడు చాలా డేస్ అవుతుంది, బట్ అంతకు ముందు ఉన్నదే ఉంటే నేను అదే యూజ్ చేస్తున్నాను మొబైల్ హోల్డర్ లాగా. ఇది చూడలేదు, ఇది ఓపెన్ చేసి చూడలేదు. సో అదే చూస్తున్నాను, ఇది ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పేసి తను అడుగుతున్నాను. అని ఇంక ఇట్లాంటివి కొంచెం క్వాలిటీ ఉంటాయి, కాస్ట్ ఉంటాయి. సో ఇలాంటివి ఏవో ఇచ్చే బదులు కొంచెం ఏమైనా యూజ్ఫుల్ ఐటమ్స్ ఇవ్వచ్చు కదా యూజ్ చేసుకునేలాగా అంటే. మా హస్బెండ్ అన్నాడు, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు మంచిగా, నువ్వు అక్కడ కిచెన్ దగ్గర వీడియోస్ అవి చూస్తుంటావు, సాంగ్స్ వింటావు కదా, అక్కడ పెట్టుకో, అది ఎప్పుడు ఓల్డ్ మోడల్ది కదా, అది ఎందుకు ఆ మొబైల్ స్టాండ్ అది తీసేసి ఇది పెట్టుకో, ఏదైనా కాల్ మాట్లాడుకునేటప్పుడు చేత్తో పట్టుకోకుండా స్పీకర్ ఆన్ చేసి అక్కడ పెట్టేసుకొని మాట్లాడుతూ ఉండు అట్లా చెప్తున్నాడు అనమాట. ఎందుకు ఇట్లాంటివి ఇస్తారు అంటుంటే. లేడీస్కి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు కదండి, ఎంత మంచిది ఇచ్చినా కూడా ఇంతకన్నా బెటర్ది ఏదన్నా ఇవ్వచ్చు కదా అన్నట్లు ఎక్స్పెక్ట్ చేస్తాము. సో అందరి మెంటాలిటీ ఒకేలాగే ఉంటుంది. సో నేను ఇంకా అన్నీ కూడా ఎక్కడికక్కడ నీట్గా చేసుకుంటున్నాను. పైన ర్యాక్లో వచ్చేసి అక్కడ కార్డ్బోర్డ్స్ లాగా చేశాను కదా, దానిలో పిల్లల వాచెస్ కొన్ని ఏమో పడేసేసాము, బట్ కొన్ని అయితే వాళ్ళు బ్యాటరీస్ చేంజ్ చేస్తే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కొన్ని ఉంచుకున్నారు. అన్నీ కూడా ఎక్కడికక్కడ నీట్గా చేస్తున్నాను. కుకింగ్ అదంతా అయిపోయింది. కర్రీ అయితే 1 కర్రీయే చేశాను. చెప్పాను కదా కొంచెం బాగాలేదు, ఫీవరిష్గా అనిపిస్తుంది. అలా అని ఫుల్ ఫీవర్ లాగా కూడా ఏం లేదు, 99.56 అట్లుంది. ఒక టాబ్లెట్ అయితే వేసేసుకున్నాను. కొంచెం ఎందుకో తెలీదు, ఒకేసారి అందరికీ వామిటింగ్స్, మోషన్స్ అట్లా స్టార్ట్ అయినాయి అపార్ట్మెంట్లో కూడా. మేబీ బయట ఫుడ్ తిన్నాం కదా తిని బర్త్డే రోజు, మేబీ దానివల్ల లేకపోతే ఏమైనా వాటర్ చేంజ్ అయిందో ఏమో. అందుకని చెప్పేసి కర్రీ అయితే ఒకటే చేశాను. సో ఈవినింగ్ ఏదన్నా టిఫిన్ చేస్తానులే, ఇప్పుడు మార్నింగ్ 1 కర్రీ అని చెప్పేసి. అండ్ ఈరోజు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా ఉంది కదా, సో అది స్టార్ట్ అయ్యేలోపు అన్నీ కూడా ఫినిష్ చేసుకుంటే ఈ క్లీనింగ్ ఇదంతా ఏదైనా పట్టుకోండి, ఇంట్లో ఏ మూలన క్లీన్ చేయటం స్టార్ట్ చేసినా అది ఒక 3-4 అవర్స్ తీసుకుంటుంది మనం డీప్ క్లీనింగ్ చేయటం స్టార్ట్ చేసామంటే కదా. సో నాకు కూడా అంతే, ఆల్మోస్ట్ 10-10:30 ఆ టైంలో స్టార్ట్ చేసినట్లున్నాను. 1 అయిందండి.
డ్రెస్సింగ్ టేబుల్ ఎంత ఉంటుందో చెప్పండి, ఒక చిన్న డ్రెస్సింగ్ టేబులే కదా అనుకుంటాం మనం. 130 అట్లా అయింది అదంతా క్లీన్ చేసి నీట్గా సర్దుకునే వరకు. పాపం ఈసారి అందరూ హెల్ప్ చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని తీసుకున్నారనమాట. మా అమ్మాయి ఇక్కడ నెయిల్ పాలిష్లు అవి కొంటుంటాం కదా, నెయిల్ పాలిష్లు తీసుకొచ్చి అన్నీ ఒక చోట. నేను చాలామంది ఫ్రిడ్జ్లో అట్లా పెడతారు కదా, నేనైతే కొంచెం కాస్ట్లీ అనిపిస్తేనే ఆ నెయిల్ పాలిష్ ఫ్రిడ్జ్లో అట్లా పెడతాను, లేదు అంటే నార్మల్గా బయటే ఉంటాయి. సో అట్లాంటివి ఏమన్నా పాడైపోయినాయా, ఫినిష్ అయిపోయినాయా చూసి అవన్నీ పడేసేయి అని చెప్తున్నా. సో సమన్వి ఒక పని తీసుకుంది, నేను ఒకటి తీసుకున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తున్నాము. సో నలుగురు చేసుకోబట్టే తొందరగా ఫినిష్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇన్ని నేను ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ అయితే ఏం కాదు, నార్మల్ జ్యువెలరీయే. 1 గ్రామ్ గోల్డ్ అంత కాస్ట్ పెట్టి అయితే నేను ఏం తీసుకోను. ఇవన్నీ చేసుకుంటూ ఆర్గనైజ్ చేసుకుంటూ ఇన్ని గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి నా ఇంట్లో. అబ్బాయి అంటే మా అమ్మాయి జోక్ చేస్తుంది, నీకు అన్ని గోల్డ్ ఐటమ్స్ ఉంటే నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావు, పోయే విల్లాలోనూ ఉంటావని. మా హస్బెండ్ ఏమో అవన్నీ తీసుకెళ్ళి నేను బ్యాంక్లో పెట్టేసి మంచిగా ఇంకొకటి ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటాను అని చెప్పేసి. సో అక్కడ కొంచెం కామెడీ అనమాట. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనమాట, సాంగ్స్ ప్లే అవుతున్నాయి. సో అందుకే నేను ఆ వాయిస్ అదంతా మ్యూట్ చేసేసాను, లేకపోతే నార్మల్గా మేము ఏం మాట్లాడుకుంటాం అదే ఉంచేదాన్ని. నాకు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసామంటే ఫస్ట్ నాకేంటంటే ఇంకో మొబైల్ తీసుకొని సాంగ్స్ పెట్టుకోవటం. అది ఎప్పుడైనా వీడియో రికార్డ్ నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేసుకున్నప్పుడు ఇంకెవరు ఉండరు కాబట్టి వేరే డిస్టర్బెన్స్ ఏం ఉండదు. సో సేమ్ ఒరిజినల్ వాయిసే ఉంచుదాము కొంచెం ఆ సౌండ్స్ అట్లా అనుకుంటాను. కానీ నాకు అసలు ముందు ఏదన్నా పని అంటే ఫస్ట్ సాంగ్స్ ప్లే చేసుకుంటాను. సో మనం కొన్ని సెకండ్స్ పెట్టినా అది వెంటనే కాపీరైట్ వస్తుంది కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా ఇంకా మ్యూట్ చేసేస్తాను ఒరిజినల్ వాయిస్. ఇక్కడ కూడా అంతే, ఆల్రెడీ ఇంకా అక్కడ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. చూడండి మా అమ్మాయి అక్కడ హెయిర్ బ్యాండ్స్ అవి ఉంటాయి కదా, నార్మల్గా ఇప్పుడు వీళ్ళకి స్కూల్కి కంపల్సరీ రిబ్బన్సే. చూడండి ఆల్రెడీ తనకి రిబ్బన్సే ఉన్నాయి. సో రిబ్బన్సే వేసుకోవాలి, లేదు అంటే ఇంట్లో ఉంది అంటే మ్యాక్సిమం పోనీలోనే ఉంటుంది. సో చిన్నప్పుడు కొంటాం కదా 2 జడలకి కలర్స్ హెయిర్ బ్యాండ్స్ అట్లాంటివి, అవన్నీ చాలా ఉన్నాయి. నీకు కావాలంటే ఉంచుకోలేదంటే అవన్నీ తీసేసేయి అని చెప్తే పాపం అవన్నీ తను క్లీన్ చేస్తుంది. సో ఫైనల్గా అందరూ హెల్ప్ చేసి అయితే చూడండి ఇవన్నీ 3 బ్యాగ్స్ స్టఫ్ బయట పడేస్తున్నాము. ఈ బాక్స్లు అన్నీ మిగిలిపోయాయి, వాటిని కొంచెం క్లీన్ చేసి ఇప్పుడు అవసరమైతే యూజ్ చేసుకుందాంలే, క్లీనింగ్కి వేద్దాంలే అని పక్కన పెట్టేసా. సో ఫైనల్గా అయితే ఇట్లా సర్దుకున్నా. పైన 2 బాక్స్లు వచ్చేసి ఒక దానిలో ఇవేంటి వాచెస్ ఉన్నాయి, ఇంకో దానిలో బ్యాండ్స్ పెట్టుకుంటారు కదా అమ్మాయిలు పైన హెడ్ బ్యాండ్ లాగా. సో ఆ హెడ్ బ్యాండ్స్ ఉన్నాయి, అవి పెద్దగా యూజ్ చేయదు. సెకండ్ ర్యాక్ వచ్చేసి మొత్తం హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, జడలు ఇట్లాంటివి హెయిర్కి పెట్టుకునే అవన్నీ ఉన్నాయి. థర్డ్ ర్యాక్ వచ్చేసి మేకప్ ఐటమ్స్ అన్నీ వేసుకున్నాను. ఫోర్త్ ర్యాక్ నెయిల్ పాలిష్లు అండ్ సమన్వివి కొన్ని బ్యాంగిల్స్, అవి ఎప్పుడన్నా డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి వాటికి యూజ్ చేసి ఆ బ్యాంగిల్ సెట్స్ అవి పెట్టుకున్నాను. ఇవన్నీ జ్యువెలరీ ఐటమ్స్ అన్నమాట. అన్ని చిన్నవి పెద్దవి అన్ని జ్యువెలరీ ఐటమ్స్ ఇవి ఈ ర్యాక్లో పెట్టుకున్నాను ఇట్లా బాక్సుల్లో లాగానే. ఇక్కడ వచ్చేసి కొన్ని మట్టి గాజులు అండ్ ఇది కొంచెం స్టఫ్, ప్రజెంట్ అయితే ఏం యూజ్ లేదు, అలా అని పడేయలేము. కొన్ని అవసరమైన ఉన్నాయి, బట్ వాటిని అయితే ఇంకా అట్లా లాస్ట్లో పెట్టేసుకున్నా. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ డైలీ యూజ్ చేసే హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, పోగులు అండ్ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్, ఇవన్నీ కూడా 2 బాక్సెస్లో అట్లా సపరేట్ చేసుకున్నాను. ఈ కింద ర్యాక్ వచ్చేసి ఇవన్నీ కూడా ఏమంటే హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా, హెయిర్కి సంబంధించినవి మొత్తం కూడా జడలు లేకపోతే సవరాలు ఎక్స్టెన్షన్స్ మొత్తం ఇవే అన్నమాట. ఈ కింద ర్యాక్ మొత్తం ఎంత స్పేస్ వచ్చిందో మొత్తం పాడేసిన తర్వాత పైన 2 వచ్చేసి సమన్వి బ్యాంగిల్సే, ఇవి కనిపిస్తూనే ఉన్నాయి కదా హెయిర్ ఆయిల్స్ క్రీమ్స్ ఇవన్నీ కూడా. ఇది డైలీ యూజ్ చేయడానికి డైలీ యూజ్ చేసే ఐటమ్స్. కింద ఇదంతా స్పేస్ ఉంది, సో ఊరికే స్పేస్ ఉంది కదా అని ఏదో కొన్ని పెట్టుకున్నాను అంతే. ఇప్పుడైతే కొంచెం నీట్గా మంచిగా అనిపించింది.
ఇలా ఒక 1-2 మంత్స్ ఇలానే ఉంటది. మళ్ళీ తర్వాత అసలు కొంచెం కూడా ప్లేస్ ఉండదు. మొత్తం కూడా స్టఫ్‌తో నిండిపోతదనమాట. అందరి ఇంట్లో ఇదే ప్రాబ్లమ్ ఏమో. దాని తర్వాత అయితే లంచ్ అయిపోయింది. లంచ్ తర్వాత కొంచెంసేపు మ్యాచ్ కూడా చూసిన తర్వాత ఇది స్నాక్స్ టైము. యాక్చువల్‌గా చెప్పాను కదా కొంచెం బాడీ హీట్‌గా అనిపిస్తుంది అని చెప్పేసి. సో, కొంచెం కూల్ అవ్వటం కోసం సగ్గుబియ్యం బాగా హెల్ప్ చేస్తది కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఒక స్వీట్ చేస్తున్నాను సగ్గుబియ్యంతో. ఎప్పుడు రెగ్యులర్‌గా సగ్గుబియ్యం పాయసమే చేస్తాను పాలు పోసి. ఇప్పుడు అట్లా కాకుండా ఇలా సగ్గుబియ్యాన్ని ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ అనేది నానబెట్టుకున్నాను. ఒక కప్ తీసుకొని ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను, నేను ఈ ఆరెంజ్ కప్‌తో సగ్గుబియ్యం తీసుకున్నాను. సేమ్ అదే కప్పు 2 కప్స్ వాటర్ పోసుకొని అరౌండ్ 3 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత దాన్ని అదే వాటర్‌తో కలిపి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇంకొక హాఫ్ కప్ వాటర్ పోసుకొని చాలా మెత్తగా చాలా స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి బాగా నానిందనుకోండి సగ్గుబియ్యం, మీకు టైం ఉందంటే 4-5 అవర్స్ కూడా నానబెట్టుకోండి. చాలా బాగా నానితే బాగుంటుంది స్వీటు. దాని తర్వాత అదే కప్పుతో 2 కప్స్ బెల్లము అండ్ 2 కప్స్ వాటర్ తీసుకొని ఈ బెల్లాన్ని ఇవంతా కూడా కరిగించుకుంటున్నాను. ఇక్కడేం పాకం అట్లా రావక్కర్లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. సో, అన్నీ కూడా మెజర్మెంట్ లాగా తీసుకోండి. నార్మల్‌గా పాలు అవి పోసి చేసుకుంటాం కదా, సో పాలు కూడా కొంచెం ఇట్లా డైజెస్ట్ అవ్వవు కదా తొందరగా, కొంచెం అందుకే కొంచెం బాలేదు కదా, సో ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా ఉండాలి కదా అనేసి కొంచెం ఎప్పుడు తినే నార్మల్ రొటీన్ లాగా కాకుండా బాడీని కొంచెం కూల్ చేస్తుంది తొందరగా అన్నట్లు ఈ స్వీట్ అయితే చేస్తున్నాను. అక్కడ బెల్లం అదంతా కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక బాండీ తీసుకొని దీనిలో నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. సో, నెయ్యి యాడ్ చేసుకున్నాక మనము డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాదము, కాజు వేసుకున్నాను. మీరు కావాలంటే మీరు వేరే ఏమన్నా వేసుకోవచ్చు, పిస్తా అట్లాంటివి కూడా. బట్ నేనైతే ఆ 2 వేసుకున్నాను, కొంచెం చిన్న చిన్నగా క్రష్ చేసినట్టు చేసి. ఇవి కొంచెం ఆయిల్ కాదు నెయ్యిలో వేగిన తర్వాత సపరేట్ చేసేసుకోండి. దాని తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకోండి. అరౌండ్ ఇంకొక 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇక్కడ నెయ్యి నేను ఫ్రిడ్జ్లోంచి తీసాను కాబట్టి గట్టిగా ఉంది. అరౌండ్ 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. వేసుకొని మనం ఏదైతే ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, ఆ పేస్ట్ అనేది వేసి మనం దీనిలో బాగా ఉడికించుకోవాలన్నమాట. ఈ నెయ్యిలో బాగా ఉడికించుకోవాలి. కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే సగ్గుబియ్యం తొందరగా గట్టి పడుతుంది, అడుగంటుతుంది, ఉండల్లాగా కడుతుంది కాబట్టి కంటిన్యూగా తిప్పుకుంటూనే ఉండండి. ఇవి కొంచెం 1 సెకండ్ అట్లా 1 మినిట్ అట్లా ఉన్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం వాటరు, దీన్ని మంచిగా వడపోసి తీసుకుంటున్నాను. సో, వడపోసి తీసుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలవాలండి. సో, మీకు అలా కలవట్లేదు అనుకుంటే ఒక 1 మినిట్ మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇదంతా కూల్ అవుతుంది కదా. సో, ఈ కూల్ అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ చేసుకున్నా కూడా నీట్గా వస్తుంది. చూడండి సగ్గుబియ్యం కాబట్టి తొందరగా స్టవ్ మీద పెట్టడంలోనే ఉండలు కడుతుంది, అడుగంటుతుంది. అందుకే ఇట్లా ఒకసారి మిక్సీ వేసుకున్నా కూడా హ్యాపీగా ఇట్లా ఈవెన్గా కలుస్తుంది. దాన్ని ఇప్పుడు మనం బాగా కుక్ చేసుకోవాలి, కంటిన్యూగా తిప్పుతూనే ఉండండి. సో, ఎంత తిప్పుతూ ఉంటే అంత బాగుంటుంది స్వీటు. హల్వా లాగా ఉంటుంది అనమాట, సగ్గుబియ్యం హల్వా టైప్లో. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్, ఎక్కువ అవసరం లేదు, బెల్లము అండ్ సగ్గుబియ్యం. అండ్ అందరింట్లో నెయ్యి ఉంటుంది కాబట్టి హ్యాపీగా నెయ్యి, మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదు అంటే లేదు. ఓకేనా. సో, హ్యాపీగా ఈజీగా అయిపోతుంది, రొటీన్ లాగా కాకుండా. ఈ సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో ఇలా చేసుకొని తాగుతున్నాం అనుకోండి, బాడీ కూల్ అవుతుంది, తొందరగా ఎనర్జీ ఉంటుంది. ఎవరైనా ఫీవర్ అట్లాంటివి ఉన్నా కూడా సగ్గుబియ్యం అనేది ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తుంది కాబట్టి బాగుంటుంది. సో, ఇలా నేను కలుపుకునే టైంలోనే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. మీరు అరౌండ్ ఒక 3-4 టేబుల్ స్పూన్ నెయ్యి అవుతుంది మొత్తం ఈ స్వీట్ అయిపోయేలోపు. ఇలా కంటిన్యూగా తిప్పుతూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది దగ్గర పడుతున్నట్లు. అండ్ కలర్ కూడా ఏదైతే ఉందో ఆ కలర్ చేంజ్ అవుతుంది.
ఇలా కొంచెం నెయ్యి అది కరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఏవైతే చేసుకున్నామో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కొంచెం హెల్తీగా కావాలనుకుంటే ఇంకా ఈ ఇవి ఉంటాయి కదా, వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతా కూడా మన క్రియేటివిటీ, మన టాలెంటేనండి కుక్ చేయటం. మెయిన్ ఇంగ్రీడియంట్స్తో పాటు ఇంకా హెల్తీగా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా అన్నది కూడా చూడండి. ఇక్కడ కలర్ చేంజ్ అయింది, కన్సిస్టెన్సీ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా ఎంత సిల్కీగా ఉందో. బయట సూపర్ మార్కెట్స్లో గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్లో మీకు హల్వా దొరుకుతుంది, ఒకటి ఐడియా ఉంటుంది కదా, చిన్న చిన్న ప్యాకెట్స్లో. సేమ్ అదే టేస్ట్ వస్తుంది, అదే టెక్స్చర్ వస్తుంది. మీరు కావాలి అంటే దీన్ని కొంచెం సేపు కుక్ చేసుకొని దీన్ని మనం ఎట్లా అంటే ప్లేట్లో వేసుకొని ఇట్లా బిళ్ళల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ లేదు అంటే హ్యాపీగా ఇట్లా నార్మల్గా కూడా తినేయచ్చు. బాగా తిప్పుతుండి ఈ కన్సిస్టెన్సీ ఇంకొంచెం దగ్గర పడాలి, ఇంకొంచెం సేపు కుక్ అవుతుంది, మనకు తెలుస్తుంది. మీరు మ్యాక్సిమం ఇదే కొలతలతో తీసుకున్నారంటే మీకు స్వీట్ కూడా సరిపోతుంది, నెయ్యి కూడా సరిపోతుంది. కానీ ఇలా కంటిన్యూగా తిప్పుతుంటే ఎంత సిల్కీగా కనిపిస్తుంది అంటే, కుక్ చేస్తుంటేనే ఆ నెయ్యి ఫ్లేవర్ ఏదైతే ఉందో అరౌండ్ 3 to 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తాం దీనిలో మనము. ఆ నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది, చాలా బాగుంది. ఆల్మోస్ట్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దానిలో కొంచెం లైట్గా 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, సో ఆ ఇలాచీ పౌడర్ అండ్ లాస్ట్ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన టేస్టీ సాబుదానా హల్వా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉంది అని కమెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ప్లీజ్ వీడియోస్ నచ్చుతున్నాయి అంటే డెఫినెట్గా అయితే లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.